హలో. హ్యాపీ బర్త్డే ఆనంద్. రాత్రి చెప్పావు కదే. నువ్వు మాత్రం తిన్నావా తిన్నావా అని 10 సార్లు మెసేజ్ చేయొచ్చు, నేను మాత్రం రెండోసారి హ్యాపీ బర్త్డే చెప్పకూడదా? సర్లేవే బాబు, ఇప్పుడు నేనేమన్నానని. బర్త్డే రోజు కూడా ఇంత కష్టపడటం అవసరమా? ఎందుకుమా? ఎందుకంటే ఏం చెప్తాం, ఈ సంవత్సరంతో కాలేజ్ అయిపోతుంది. అక్కకేమో పెళ్లి చేయాలి, నాన్నకేమో ఆపరేషన్ చేయించాలి. ఆ మాత్రం కష్టపడకపోతే పని అవ్వదు. సరే, నేను మళ్ళీ చేస్తా. హలో సార్, బిర్యానీ ఆర్డర్ చేశారు కదా. లోపలికి వచ్చామా? ఓకే సార్, ఓకే. సార్, పార్సిల్. డెలివరీ తెచ్చావా? ఆ టేబుల్ మీద పెట్టు. ఓకే సార్, ఓకే. సార్, ఏంటమ్మా, ఏం కావాలి? ఉంటుంది సార్, ఏదో టిప్ ఇస్తారని. టిప్పా? ఎంత కావాలమ్మా? అది లేదు సార్, మీరే ఎంతో కొంత ఇవ్వండి. నీకేం కావాలో చెప్పమ్మా. అలా ఎలా చెప్తాను సార్, మీరే ఎంతో కొంత చూసివ్వండి. నీకేం కావాలో చెప్పయ్యా. ఈడింట్రా బాబు, నేను ఎలా చెప్తాను సార్, ఒక 500 ఉండి. అలా అడుగు. దయట్రా, తీసుకో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. బుజ్జి, ఆడెవడో 500 టిప్ ఇచ్చాడే. ఏంటి 500? నిజంగానే చెప్తున్నావా? ఓహో, లక్కీడే అయితే నీకు ఇవ్వాలి. కానీ కానీ సర్లే, నాకు ఇంకొక ఆర్డర్ ఉంది, నేను మళ్ళీ చేస్తాను. బాయ్. సరే సరే. పార్సిల్ ఇవ్వయ్యా. తీసుకోండి సార్. ఏంటమ్మా, టిప్ ఏమన్నా కావాలా? ఇదిగో, తీసుకో. థ్యాంక్ యూ సార్.
బుజ్జి, ఇప్పుడు నేను డెలివరీ ఇచ్చానే, పొద్దున్న కూడా 500 ఇచ్చాయని చెప్పాను కదా, ఈ ఇంట్లో కూడా ఆడే ఉన్నాడే. ఏంటి మళ్ళీ అతనేనా? నిజంగానా? అదే కదా విచిత్రం ఏంటంటే ఈడు కూడా 500 ఇచ్చాడే. ఎహే, వాళ్ళిద్దరూ ట్విన్స్ అయి ఉంటారు. నువ్వే అనవసరంగా కంగారు పడుతున్నావు. సరేలే, ఇంకా కొన్ని డెలివరీలు ఉన్నాయి, మళ్ళీ చేస్తాలే. బాయ్. బుజ్జి, వాడేనే, మళ్ళీ మళ్ళీ వాడే, కనీసం 10 డెలివరీలు చేశా, ప్రతి చోట వాడే, ప్రతిసారి 500 ఇస్తున్నాడు. నాకు తెలిసి నీ ఫ్రెండ్స్ ఎవరైనా నీ మీద ప్రాంక్ చేస్తున్నారు అనుకుంటున్నాను ఆనంద్. మరి నీ బర్త్డే కదా, ఒకసారి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించు. ఏమో, నాకేం అర్థం కావట్లేదు. ఇచ్చేయండి సార్, 500 ఇచ్చేయండి, వెళ్ళిపోతాను. 500 కదయ్యా, అసలు నీకేం కావాలి చెప్పు. నాకేం కావాలి సార్? మీ పొజిషన్లో నేను, నా పొజిషన్లో మీరు. ఎప్పుడూ తీసుకునే పొజిషనే కదా సార్, ఇచ్చే పొజిషన్లో కూడా ఉండాలి సార్. వెళ్ళు, నీ లైఫ్ సెట్ అయిపోయింది. ఇప్పుడు 500 కూడా ఇవ్వరనమాట. పార్సిల్ తీసుకోండి సార్. నాకు అర్థం కాలేదు సార్. ఎవరు సార్ మీరు? చూడానందు, దేవుడు మనకు అవకాశాలు ఇస్తాడురా. ఆ అవకాశాలు ఇచ్చినప్పుడు మనమే వాటిని సరిగ్గా యూటిలైజ్ చేసుకోవాలి. రోజు నువ్వు చాలా కష్టపడుతున్నావు. నీ కష్టం 10 దగ్గర, 20 దగ్గర, మహా అయితే 500 దగ్గర ఆగిపోతుంది. టార్గెట్ ఎప్పుడు చాలా హైగా ఉండాలి, అప్పుడే రిజల్ట్ పవర్ఫుల్గా ఉంటుంది. హద్దులు లేని ఆశకి కొలమానం లేని కష్టం తోడవ్వాలి, అప్పుడే నువ్వు సక్సెస్ అవుతావు. మీ సినిమాల్లో చెప్పినట్టు నీ టార్గెట్ 10 అడుగులైతే 11 అడుగులు టార్గెట్ పెట్టుకో. నిన్ను ఉదయం నుంచి అడుగుతున్నాను ఏం కావాలి అని, కానీ నువ్వు ఇందాక అన్నావే తీసుకునే పొజిషన్లో కాదు ఇచ్చే పొజిషన్లో ఉండాలని. అది గుర్తుపెట్టుకో. ద పీపుల్ హూ ఆర్ క్రేజీ ఎనఫ్ టు బిలీవ్ దట్ దే కెన్ చేంజ్ ద వరల్డ్ ఆర్ ద ఓన్లీ పీపుల్ హూ కెన్ చేంజ్ ద వరల్డ్. ప్రపంచాన్ని మార్చాలనే పిచ్చి ఎవరికైతే ఉంటుందో ఆ పిచ్చోడే ప్రపంచాన్ని మార్చగలడు. బిలీవ్ మీ, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. నువ్వు ఇంటికి వెళ్ళు, అక్కడ నీకు పెద్ద ఇల్లు ఉంది, కారు ఉంది, నీ గర్ల్ ఫ్రెండ్ నీ కోసం వెయిట్ చేస్తుంది. హలో బుజ్జుకొండ, నువ్వు పంపించిన డైమండ్ నెక్లెస్ అదిరిపోయింది. డ్రెస్కి భలే పర్ఫెక్ట్గా సెట్ అయింది. మమ్మీ డాడీ కార్లో రెడీగా ఉన్నారు, కాసేపట్లో నీ దగ్గర ఉంటాను, ఓకేనా? ఆశకి హద్దు ఉండకూడదు, కష్టానికి కొలమానం ఉండకూడదు, అప్పుడే సక్సెస్ అవుతావు. కళ కనాలి, నీకోసం, నీ కుటుంబం కోసం, నీ దేశం కోసం. ఈ ప్రపంచాన్ని మార్చేయగలనని కళ కనాలి. నిన్ను నువ్వు కాకపోతే ఇంకెవరు నమ్ముతారు? బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్.